తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం సుపరిపాలనకు తొలి అడుగు ఇంటింటికి మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా సోమాలలో బుధవారం టీడీపీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించి సుపరిపాలన కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధిపై వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ ఉయ్యాల రమణ, సోమల మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు నాయుడు, నియోజకవర్గ పరిధిలోని మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకుముందు మంగళవారం ఉదయం రొంపిచెర్లలో పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. అందరికి పడింది. చంద్రబాబు నాయుడు అందరికి తల్లికి వందనం డబ్బులు వేసినాడా? ఎవరు వేసిందే? చంద్రబాబు నాయుడు గారమ్మా. బాగా చదివించుకోవాలి పిల్లలు. సంవత్సరం మీకు 39,000 పడుతుంది. 5 ఆ పాత క్లాస్ పడతా ఇంటి కదా. రానికన్నా తరిమి కొట్టిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి మీకు అందరికీ తెలుసు. అటువంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ నేను రాండి, నేను ఇంకా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటాను, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు వచ్చి పెట్టుబడులు పెట్టారని చెప్తే కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టు కలుగులు తీస్తుందంటే ఈ రోజు చూస్తారు. మన ఏ కార్యక్రమాలైనా మన యోగా కార్యక్రమం చేశారు. దేశంలోనే ఎక్కడా కాదు, ఎక్కడ చూడంత ఎవరు చేయనంత గొప్ప పని చేసి ఒక భారత ప్రధాని, ఎంత పెద్ద ప్రధాని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని ఒక పార్లమెంట్ లో క్యాబినెట్ లో పుడతానంటే అదే మన తెలుగు వారికి అందరికీ పెద్ద గర్వకారణం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మీరందరూ ఆలోచించాలా, గ్రామాల్లోకి వెళ్ళాలా. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఈ రోజు 4 కార్యక్రమాలు చేశాం, 4,000 పెన్షన్ చేసినాం. ఆసాంసాన పని కాదు. ఒక్కసారిగా 1,000 రూపాయలు 3,000 పెన్షన్ ఒకేసారిగా 4,000 చేసిన ఘనత చంద్రబాబుకే తగ్గింది. అదే విధంగా వాళ్ళు చేశారు. గత ప్రభుత్వంలో 200 5 సంవత్సరాలకు 1,000 రూపాయలు పెంచినారు. మీరు ఎన్ని తెలియజేయాలా, ఒకే దఫాలో మనం 1,000 రూపాయలు పెంచిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి తగ్గిందని చెప్పారు. అదే విధంగా వారు చెప్పినారు, బిడ్డకి తల్లికి వందనము, ఈ కార్యక్రమాన్ని మీరు చేయరు, చంద్రబాబు నాయుడు చేయలేడు అని చెప్పి ఈ రోజు ఎంత
ఇంతమంది బిడ్డలు ఉన్నారంటే ఈ రోజు కూడా నేను పెన్షన్ ఇస్తా తెల్లారు ఉదయం ఇంటికి పోతే ముగ్గురు బిడ్డలంటే ముగ్గురు బిడ్డలకు 39,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో పడిందంటే ఎంత ఆనందంగా ఉన్నారో ఆ తల్లి తండ్రులు చెప్తే ఆ ఆనందాన్ని చూసి మాకే ఎంతో సంతోషిస్తా ఉంది. ఎందుకంటే ఇటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు 10,000 కోట్ల రూపాయలు తల్లికి వందనం కార్యక్రమంలో ఈ రోజు అంత పెద్ద మనసు చేసి ఈ రోజు ఆ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి చేసినందుకు మనం చంద్రబాబు నాయుడు గారి కానీ లోకేష్ బాబు గారి మనం కృతజ్ఞత తెలియజేసుకోవాలా. అదేవిధంగా ఇప్పుడు రేపు రాబోయే దాంట్లో ఆగస్టు 15 నుంచి